హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. భోగి రోజున మేమైతే మా పిల్లలు ముగ్గురికి భోగి పళ్ళు అయితే పోసామన్నమాట. లక్కీ, సాత్విక్, సాన్వికాకి ముగ్గురికి భోగి పళ్ళు అయితే పోసాము. భోగి రోజున భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే పిల్లలకి ఏమన్నా చీడపీడలు ఉండి ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి అని చెప్పి భోగి రోజున భోగి పళ్ళు అయితే పోస్తామన్నమాట. భోగి పళ్ళు పోసేటప్పుడు ఏమేమి కలుపుతారో మీకైతే చెప్తాను చూడండి. భోగి పోసేటప్పుడు భోగిపళ్ళు అంటే మనము సీజన్గా దొరికే రేగిపళ్ళు అన్నమాట. రేగిపళ్ళు, పువ్వులు, అక్షింతలు, నాణాలు, చాక్లెట్స్, ఇంకా ఒక్కొక్క దగ్గర చెరుకు అలాంటివి అన్నీ కలుపుతూ ఉంటారనమాట. ఇవన్నీ కలిపి పోయడం వల్ల పిల్లలకి ఉన్న చీడపీడలు అయితే పోతాయి. బట్ సాన్విక చాలా చిన్నదయ్యేసరికి ఆ ఫ్లవర్స్ అవి వేస్తుంటే వేపించుకోలేదండి. ఇలా భోగిపళ్ళు పోసే ముందు ఇలా చుట్టూ అయితే తిప్పి 3 సార్లు ఇలా భోగిపళ్ళు అయితే పోస్తారనమాట. ఇది తెల్లవారుజామున అలా పోయకూడదు. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ టైంలోపు ఎప్పుడైనా పోయొచ్చు. మీరు ఎప్పుడైనా పిల్లలకి భోగిపళ్ళు పోసేటప్పుడు ఇలా చూసుకొని టైమింగ్స్ అనేది పోయండి. మేమైతే ఈవినింగ్ టైంలో పోసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.